హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు అయితే నేను మష్రూమ్ మసాలా కర్రీ చేస్తున్నా. చూడండి, మష్రూమ్స్ అన్నీ ఇలా నేను కట్ చేసి ఉప్పు గోరెచ్చని నీళ్ళలో వేసి ఇలా పెట్టేశాను. ఇప్పుడైతే మనం ఇంకా కర్రీ చేద్దాం అనుకుంటున్నా. టమాటా అండి, పచ్చి మిర్చి, ఉల్లిగడ్డ, కాజు, లవంగాలు, ఇలాచి, తగినంత కొత్తిమీరాకు, బగారా పువ్వు, ఇంకా అల్లం వెల్లుల్లి, ఉప్పు, కారం అవన్నీ కామనే కదా ఫ్రెండ్స్. అవన్నీ అయితే నేను వేసేటప్పుడు చూపిస్తా. ఇప్పుడైతే ఆయిల్ వేడెక్కింది ఫ్రెండ్స్. చూడండి, ఆయిల్ వేడెక్కింది. ఈ టమాటాలు మనం సన్నగా కట్ చేసి కూడా వేసుకోవచ్చు, ఉడకబెట్టి గ్రైండ్ చేసి కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇవి ఇప్పుడు మొత్తం కొంచెం ఫ్రై చేసుకోవాలి. నేనైతే ఇవన్నీ ఒకటేసారి వేస్తున్నా, కొంచెం ఇది కావాలన్నట్టుగా. ఈ కాజు కూడా ఇందులోనే వేస్తున్నా. ముందుగా వేసుకోవచ్చు, తర్వాత కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. కాకపోతే కొంచెం ఫ్రై కావాలి అంతే. ఇవన్నీ ఫ్రై చేసి గ్రైండ్ చేసినాక నేను కర్రీ చేస్తాను. ఇష్టమైన వాళ్ళు కొబ్బరి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడైతే ఇవి ఫ్రై అయిన తర్వాత గ్రైండ్ చేద్దాం. ఇప్పుడైతే ఉల్లిగడ్డ అయితే ఉడుకుతుంది. నేనైతే ఇక జీలకర్ర వేస్తున్నా ఫ్రెండ్స్, ఎందుకంటే కొంచెం తీసేసాను కదా ఇది గ్రేవీ కోసం. ఇప్పుడైతే నేను ఇవి వేసేస్తున్నాను. అలాగే ఈ మసాలాలు ఇందులో వేసేస్తున్నా. ఏంటంటే ఇది మనం గ్రేవీ కదా, గ్రేవీ కోసం తయారు చేసుకునేది. అలాగే పసుపు కూడా వేద్దాం ఫ్రెండ్స్. పసుపు కూడా వేసేస్తున్నాను. ఉల్లి, 2 పచ్చిమిర్చి ముక్కలు, అలాగే అల్లం వెల్లుల్లి. అల్లం వెల్లుల్లి కూడా మంచిగా పచ్చివాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం ఈ మష్రూమ్స్ ఉన్నాయి కదా, ఈ మష్రూమ్స్ అన్నీ ఇందులో వేసేద్దాం. ఏంటంటే ఇవి కూడా నూనెలో ఉడకాలి ఫ్రెండ్స్. ఇవి కూడా కాస్త నూనెలో ఉడకాలి. నూనెలో ఉడికే వరకు ఈ గ్రేవీ అంతా వేడివేడిగా ఉంది కదా, ఇది చల్లారిపోతుంది. చల్లారిపోయిన తర్వాత ఇందులో కలిపేసుకోవడమే. ఇది కాస్త సిమ్లో పెట్టుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఏంటంటే ఇది చూడండి, ఫ్రై అయిపోయింది. నీళ్ళన్నీ వచ్చేసినాయి. ఇక లవంగం, ఇలాచి, కాజు అంతా గ్రైండ్ చేసి పెట్టేసాను ఫ్రెండ్స్. ఇది ఇప్పుడేమో ఇలా బగారా పువ్వు అయితే వేసాను. అలాగే సాల్ట్ కూడా వేసుకుందాం తగినంత. కారం కూడా వేసేసుకుందాం. ఇప్పుడు వేడి తగిలేటప్పుడే వేస్తే ఉడుకుద్దనమాట తొందరగా. ఒకసారి మంచిగా కలియబెట్టాలి. కలియబెట్టిన తర్వాత ఈ టమాటా కూడా వేసేసుకుందాం ఇప్పుడే. ఏదైనా ఉడికేటప్పుడు వేస్తే పచ్చి ఉండదండి. నూనెలో నాన్న వేయించాలి, లేకపోతే వేడి ఇట్లా అతుకతుక ఉడుకుతుంటుంది చూడండి, అప్పుడు వేయండి. ఏ మసాలాలైనా ఏదైనా మంచిగా కలిసిపోద్ది అనమాట, ఉడుకుతుంది. పచ్చివాసన అనేది లేకుండా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇది కూడా ఉంది కదా, ఇది కూడా వేసేద్దాం. పేస్ట్, ఉల్లి, లవంగం, ఇలాచి, చెక్క ఇవన్నీ ఇందులో వేసేసి కాస్త ఉడకనిద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడే సూపర్ కలరు కనిపిస్తుంది కదా, మస్తు కలర్ఫుల్గా ఉంది. ఇది కూడా వాటర్ వేసి దీన్ని వేసేద్దాం.
ఫ్రెండ్స్ కర్రీ అయితే ఎలా ఉందో చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, మొత్తానికైతే కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులో మనము కొత్తిమీర ఆకు వేసుకుందాం. కొత్తిమీర ఆకు, అలాగే ఇది వెల్లుల్లి ధనియాల పౌడర్ అండి, ఇది కూడా వేస్తున్నా నేను. నాకైతే ఇలా వేయడమే చాలా ఇష్టం. అప్పటిదప్పుడు 2 ఎల్లిపాయలు వేసుకొని ధనియాల పొడిలో ఇలా వేసి మసాలా వేస్తా. పప్పులో అయినా కర్రీస్లో అయినా అన్నిట్లలో వేస్తా ఫ్రెండ్స్. నాకు చూడండి, ఇప్పుడైతే ఇక తినడానికి సిద్ధమైపోయింది. కర్రీ చూడండి ఎలా ఉందో. తిందాం రండి ఫ్రెండ్స్. మష్రూమ్ గ్రేవీ కర్రీ, మసాలా గ్రేవీ కర్రీ అండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా చేయడం వల్ల మటన్లా ఉంటుంది ఫ్రెండ్స్ టేస్ట్. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఉంటా ఫ్రెండ్స్, బాయ్.